గతంలో మీరు ఒక సంచలనాత్మకం అనుకోండి, లేకపోతే ఇంకేమన్నా అనుకోండి, ఒక సంచలనాత్మక కామెంట్ చేశారా, ప్రకటన చేశారని అనుకుందాం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, పవన్ కళ్యాణ్ ఒక స్టైల్ని క్రియేట్ చేశారు అన్నారు. అంటే ఏంటి, ఈ మధ్యలో ఉన్నవారికి స్టైల్ లేదనుకోవాలా? మీరు కరెక్ట్గా ఫాలో కాలేదనుకుంటున్నాను. చాలా కాలం వరకు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు వారొక పద్ధతిలో, ఒక స్టైల్లో వాళ్ళు ప్రయాణం చేశారు. తరువాత ఈ జనరేషన్లో పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక స్టైల్ ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని కొంతమంది ఫాలో అవుతూ వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం అర్జున్ తనకంటూ మరొక స్టైల్ తయారు చేసుకుని సక్సెస్ఫుల్గా వచ్చాడు అని చెప్తాం. దీంట్లో మిగతా వాళ్ళ పేరు రావాల్సిన అవసరం ఏముంది? అలా అనుకుంటే నేను ఎన్ని పేర్లు చెప్పాలి? కృష్ణ గారి పేరు చెప్పాలి, కృష్ణరాజు గారి పేరు చెప్పాలి, శోభన్ బాబు అతనికి కూడా ఒక స్టైల్ ఉంది, బాలకృష్ణ ఉన్నాడు, నాగార్జున ఉన్నాడు, మోహన్ బాబు ఉన్నాడు, డిఫరెంట్ స్టైల్ చేసి, చిరంజీవి ఉన్నాడు. మరి వీళ్ళందరినీ చెప్పాలి కదా. ఇప్పుడు శ్రీరామ అంటే బూతుగా తీసుకుంటే ఎట్లాగండి? నేను పేరు ఎత్తితే తప్పు, పేరు ఎత్తకపోయినా తప్పు అంటే ఎట్లా? ఏది తిరిగినా అలా అలా తీసుకొచ్చి ఆవు కదలాగా నన్ను తీసుకొచ్చి అక్కడ లింక్ చేస్తే ఎట్లా? ఈ సందర్భాన్ని బట్టి మాట్లాడతారు. ఇప్పుడు మీ టీవీకి వచ్చాను నేను, మీ టీవీ గురించి మాట్లాడుతూ ఉంటాను. మీ టీవీకి సంబంధించిన ఎవరైనా ఒకళ్ళిద్దరు మాట్లాడతాను. 24 టీవీ ఛానల్స్ గురించి మాట్లాడమంటే ఎట్లా? సినీ జీవితం అత్యంత సంతృప్తికరం. మరి రాజకీయ జీవితం ఎటువంటి సంతృప్తినిచ్చింది దాసరి గారు? రాజకీయ జీవితం నాకు మంచి అనుభవం ఉంది, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చాయి. కానీ రాజకీయ జీవితమే కావాలనుకున్నది కాదు. ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఎప్పుడో చెప్పాను, మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. బలవంతంగా రాజీవ్ గాంధీ నన్ను తీసుకెడితే వెళ్ళింది. రాజకీయ జీవితం గురించి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అందుకోసమే మళ్ళీ చాలామంది ప్రయత్నాలు చేసినా కూడా నేను వెళ్ళదలుచుకోలేదు, నో అని చెప్పడం జరిగింది. రాజకీయ జీవితంలో కోల్ స్కామ్ మచ్చ నుంచి బయట పడగలనన్న నమ్మకం ఎంతవరకు ఉంది? బయట పడిపోయాం కదా. ఏముందని కానీ సిబిఐ ఇంకా అభియోగాలు మోపుతోంది. అభియోగాలు ఏం మోపట్లే, ఇన్వెస్టిగేట్ చేసింది, మొత్తం అంతా జరిగింది. చివరికి సంస్థలో 2 కోట్ల రూపాయలు వచ్చాయని వాళ్ళ ఉద్దేశం. దానికి 2 crores సీజ్ చేశారు సంస్థలో. దాసనారాయణ ప్రమేయం లేదని తేల్చారు. పైగా అది కూడా కోర్టుకు వెళ్ళమన్నారు. ఆల్రెడీ కోర్టుకు పెడుతున్నాం. సో వాళ్ళ అభియోగం 2 కోట్లు. ఆ 2 కోట్ల అభియోగానికి వాళ్ళు అటాచ్మెంట్ ఇచ్చారు. ఆ అటాచ్మెంట్కి కోర్టుకు పెడుతున్నారు వీడు కంపెనీ. ఇంతవరకు అలాంటి అభియోగాలు నిర్ధారణ చేయలేకపోయారు. అదే అభియోగాలు ప్రధానమంత్రి మీద కూడా తీసుకొచ్చారు. అర్థమైందా? సో ఎలాంటి సంబంధం ఉంటుంది? ఒక ఎంఓఎస్కి ఎవరికి కోల్ బ్లాక్ అలాట్ చేసే అధికారం లేనప్పుడు దాసనారాయణకి ఏం సంబంధం ఉంటుంది? వాళ్ళు కొంత ఏదో చేయాలి కాబట్టి రాజకీయంగా ఆ మంత్రులు ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదనే దానికోసం వాళ్ళు చేశారు. చేసిన దానికి ఇప్పుడు ఇంతవరకు ఏమీ సాధించలేకపోయారు. అంటే ఒక రాజకీయ నేతగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. సో ఇటువంటి సందర్భంలో అసలు ఏం జరిగింది దాసరి గారు? ఎందుకని ఇటువంటి ఆరోపణలు వచ్చాయి? ఇలాంటి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ఎక్కడో పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు కొన్ని. అవి జనరల్గా ఏంటంటే డిపార్ట్మెంట్లో పనిచేసే చిన్నవాళ్ళ మీదకి లాగుతూ ఉంటారు. ఇవి సహజంగా జరిగాయి. అంచేత రాజకీయాలకు ప్రిపేర్ అయినప్పుడు వీటికి కూడా ప్రిపేర్ కావాలి. ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుత రాజకీయాల గురించి నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు. జనంలో మార్పు కోరుకున్నారు. ఆ మార్పు ప్రకారమే బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. అంటే ఒక రాజకీయ నేతగా, ఒక మంత్రిగా కూడా మీరు ఉన్నారు. ఇటువంటి సందర్భంలో రాజకీయాల పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పడానికి నేను అది గతం గురించి మాట్లాడమంటే మాట్లాడతాను, కానీ వర్తమాన రాజకీయం గురించి నేను దూరంగా ఉన్నప్పుడు ఈ రాజకీయాల గురించి నేను ఎందుకు మాట్లాడాలి? కానీ మీరు అడుగుతామన్నది వర్తమాన రాజకీయాల గురించి. వర్తమాన రాజకీయాల్లో నేను లేను, ఎందుకు మాట్లాడాలి? ఐ థింక్ ఐఎమ్ రైట్. సో పూర్తిగా తప్పుకున్నట్టేనా రాజకీయాల నుంచి? 200%. ఉదయం లాంటి పేపర్ మళ్ళీ రావాలని చెప్తూ ఉన్నారు.
సో దానికి సంబంధించి ఆ ఆశ అయితే ఉంది, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. కానీ నాకే ఓపిక లేదు. అంటే ఇటు సినిమా అటు ఉదయం రెండూ చేయాల్సినంత ఓపిక కనిపించడం లేదు. అంటే ముందు మనుషులు కనిపించడం లేదు. ఇదివరకు ఏమంటారు సైనికులు లాంటి మనుషులు ఉండేవారు. ఇప్పుడు కమిట్మెంట్ తక్కువగా ఉంది. ఛానల్స్ ఎక్కువైపోయినాయి, మీడియా ఎక్కువైపోయింది. సో పంచుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళు తయారు చేసి తీసుకురావాలంటే అంత శక్తి, అంత ఇది ఓపిక ఉండదు అనుకో. సో ఈ కారణాలన్నీ వెనక్కి లాగుతున్నాయి అనుకోవచ్చా? కావచ్చు. సో సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు, రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారన్నారు. సినీ రాజకీయ వారసులు ఎవరు దాసరి నారాయణరావుకి? నాకు వారసులు అంటూ ఎవరు లేరు. నా దర్శకుడిగా నేను పూరి జగన్నాథ్ వారసుడు అని చెప్పాను. కారణం ఏంటంటే టైమింగ్లో సినిమా తీయడం, నిర్మాతను దృష్టిలో పెట్టుకోవడం, అనుకున్న రోజుల్లో సినిమా తీయడం, బడ్జెట్ కన్స్ట్రైన్ తెలియడం, ఇవి ఇంపార్టెంట్. పెద్ద సినిమాతో పాటు చిన్న సినిమా, ఎందుకంటే చిన్న సినిమా నుంచి స్టార్ట్ అయ్యాడు. నేను అలా అది చేస్తూ అతన్ని అభినందించాను. రాజకీయంగా నేను ఎవరిని చెప్పదలుచుకోలేదు. రాజకీయాల్లోకి నాబోటి వాళ్ళు, ముఖ్యంగా కళాకారులు వెళ్ళడం అనవసరం అనిపిస్తుంది నాకు. అదే నేను అడ్వైజ్ చేస్తున్నాను. ఎందుకని ఫక్తు రాజకీయ నాయకులతో పోటీ పడటం కష్టం అంటారా? చాలా కష్టం. అది చాలా పెద్ద కాస్ట్లీ గేమ్. రైట్. థ్యాంక్ యూ దాసరి గారు. మరొకసారి మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఎన్టీవీ తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్.